సర్కార్ బళ్లల్లో చదువుకుని ఎదిగిన వాళ్లు ఆ స్కూళ్లని అభివృద్ధి చేసేందుకు సాయం చేయాలన్నారు వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్. గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలీ జెడ్పీ హైస్కూల్లో చదువుకుని నిమ్స్లా లైజనింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు డాక్టర్ రమేష్. ఆయన తన అమ్మమ్మ తాతయ్య దేవులపల్లి నర్సమ్మ నర్సయ్యల పేరు మీద 10వ తరగతిలా మెరిట్ సాధించిన 3 విద్యార్థులకు నగదు అవార్డు, గోల్డ్ మెడల్స్ అందించారు. స్కూల్ అభివృద్ధికి 20,000 చెక్కును కలెక్టర్కు ఇచ్చారు. అటెంక హరితహారంలో భాగంగా విద్యార్థులతోటి కలిసి కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, డాక్టర్ రమేష్ 5,000 మొక్కల్ని నాటారు. ఈ రోజు మీరు చూడండి, ప్రభుత్వ పాఠశాలకి వెళ్లే వాళ్ళు ఏ స్థాయికి ఉన్నారు అంటే నిజంగా మీరు చూస్తే ఇప్పుడు వేదిక పైన ఉన్న అందరూ కూడా 99% కాదు 100% ప్రభుత్వ పాఠశాల నుంచి ఉన్నారు. సంక్షిప్తంగా చెప్పాలి అంటే ఆ కాలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడు ఉన్న ప్రభుత్వ పాఠశాలలో క్వాలిటేటివ్ గా డిజనరేట్ అయింది. అది నిజమే, మనం అందరూ కూడా దీనికి ఒప్పుకోవాలి. కానీ ఎందుకు డిజనరేట్ అయింది? మనం ఎవరు? మనమే కారణం. ప్రతి ఒక్కరి నుంచి కమిట్మెంట్ వస్తే తప్పకుండా ఈ స్కూల్స్ కూడా మంచి మనకు రోజులు వస్తాయి. మా గ్రామంలో దాదాపుగా 5,000 పండ్ల మొక్కలు, పూల మొక్కలతోని ఈ యొక్క హరితార కార్యక్రమము మరి ఇప్పుడే చూశారు. మన జిల్లా కలెక్టర్ గారు వచ్చి మరి ప్రారంభించడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ గ్రామ పూర్వ విద్యార్థిగా ఇక్కడే చదువుకున్నా కాబట్టి మరియు సెకండరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారు, మరి ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారు వీరి యొక్క సహకారంతో మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక 10వ తరగతిలో 2016-17 సంవత్సరంలో అత్యుత్తమైనటువంటి ప్రతిభను కనబరిచినటువంటి 3 విద్యార్థులకు ఇప్పుడు మనము కలెక్టర్ గారి చేతుల మీదుగా మరియు ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ బహుమతులు మరి క్యాష్ అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది. మరి రాబోయే కాలంలో కూడా మరి ఇంకా మరి నా నుంచి మరి యొక్క పాఠశాలకు ఏం జరిగినా కూడా ఇంకేమైనా కావాలన్నా కూడా నేను అన్ని రకాలుగా అండగా ఉంటానని మరి ఇప్పుడే మేమందరం విద్యార్థులను కూడా మరి పూర్వ విద్యార్థులు కూడా ఒక శపథం తీసుకోవడం జరిగింది.